కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలు ఈ కంచె భూముల విషయంలో వ్యవహరించిన విధానం అది ఎలా ఉన్నా కానీ దీంట్లో వాళ్ళు ఫెయిల్ అయినటువంటి అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు ఇవాళ సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ చూసిన తర్వాత అసలు ఇది ఇప్పుడు ఎక్కడ దాకా వెళుతుంది అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. సుప్రీం ధర్మాసనం డైరెక్ట్గా మీరు గనక అనుమతులు తీసుకోకుండా 1996 సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుగుణంగా ఫాలో కాకుండా గనక మీరు చెట్లు గనక కొట్టి ఉంటే చీఫ్ సెక్రటరీతో సహా ఇతర అధికారులందరినీ కూడా జైల్లో పెట్టేస్తాం అని కామెంట్ చేశారు. అని అంటే ఈ సబ్జెక్టు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళింది, ప్రభుత్వం ప్రతిష్ట ఎక్కడి నుంచి ఎక్కడ దాకా దిగజారింది అనేటువంటిది అర్థమవుతుంది. ఒక పాయింట్ ఏంటంటే దీంట్లో ప్రభుత్వం ఈ విషయాన్ని సక్రమంగా హ్యాండిల్ చేయలేకపోయింది. ఇది ప్రభుత్వానికి చెందినటువంటి భూమి అని చెప్తున్నారు. అసలు అక్కడ చెట్లు ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాటిని ఎంతవరకు వాటిని మెన్షన్ చేయాలి, ఏ రకంగా తెలియచేయాలనే దాంట్లో పూర్తిగా అసలు దీన్ని ఎవరు ఆపరేట్ చేశారో కానీ ఈ టాస్క్ని వాళ్ళు టోటల్ ఫెయిల్ అయిపోయారు. ఆ టోటల్ ఫెయిల్ కావడంతో అదంతా ప్రభుత్వానికి వచ్చేసింది. ఇప్పుడు రేపు నిజంగా కనుక వీళ్ళు చెప్పిన అంశం ఏంటంటే అదేంటి, తెలంగాణలో వాల్టా చట్టం ఉంది, వాల్టా చట్టాన్ని మేము దాని ప్రకారంగా అనుమతులు తీసుకొని మేము చేసామని చెప్పని ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ వినిపించినట్లున్నారు. కానీ ఏదైనా కానీ దాంట్లో వాళ్ళైతే బిఆర్ గవాయ్ గారు అయితే న్యాయమూర్తి గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇది రేపు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది అనేటువంటిది చూడాలి. దీని మీద మోడీ కూడా మాట్లాడారని మోదీ గారు మొన్న మాట్లాడారు కదా, ఆయన మాట్లాడిన తర్వాత దానికి నేషనల్ ఇష్యూగా ప్రొజెక్ట్ అయిపోయింది. ఒకసారి బయట ప్లే చేయండి. బయట ప్లీజ్. कांग्रेस वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है. प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली. हम यहाँ कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं. यानी सरकार चलाने के दो मॉडल आपके सामने. एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कुर्सी के बारे में सोचा जाता है. మేము పర్యావరణం గురించి ఆలోచిస్తున్నాము, బుల్డోజర్లు దింపుతుంది అడవుల్లో అని చెప్పాను. శిరీష్ ఏంటి మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అక్కడ ఎక్కడ అని లేకుండా అన్ని దగ్గర ఎదురు దెబ్బలే తగులుతున్నాయి ఏంటి? ఈ మధ్యకాలంలో చూసినట్లయితే సుప్రీంకోర్టులో ఈ రకమైన కామెంట్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా సుప్రీంకోర్టు చేయలేదు. ప్రస్తుతం బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన వచ్చే నెలలో చీఫ్ జస్టిస్ కూడా అవుతున్నారు. సో వచ్చే నెలకి కేసును పోస్ట్ చేశారు. మే 15వ తారీఖున చీఫ్ జస్టిస్ హోదాలో ఆయన కేసుని ఉంటారు. ఇక్కడ అధికారుల అత్యుత్సాహము, సరిగా మీరు అన్నట్లుగా సరిగ్గా వర్క్ అనేది కూడా చేయకుండా ఈ చర్యలు చేపట్టడం వల్లనే ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టుతోటి తెలంగాణ ప్రభుత్వం అక్షింతలు తినాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన వాటర్ అండ్ ల్యాండ్ ట్రీస్ యాక్ట్ 2002 ఏదైతే ఉందో దాని ప్రకారం చెట్లు కొట్టాలంటే దానికి తప్పనిసరిగా పర్మిషన్ అనేది కూడా తీసుకోవాలి. అయితే సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఈరోజు ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసింది. ఆ నివేదిక చూసిన తర్వాతనే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా కామెంట్ చేసింది. దాదాపు 100 ఎకరాల్లో మొత్తం చెట్లన్నీ కూడా కొట్టేశారు. ఇది అటవీ భూమా ప్రభుత్వ భూమా అన్నది పక్కన పెడితే 20 సంవత్సరాల పాటు నిరుపయోగంగా ఉంది కాబట్టి అందులో చెట్లు పెరిగాయి, ఒక ఎకో సిస్టమ్ అనేది కూడా తయారైంది. మీరు అభివృద్ధి పనులు అనేది కూడా చేపట్టాల్సిన తీసుకొని ముందు చేశారు కాబట్టి మేము జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. సో మీరు మొత్తం 400 ఎకరాలు ఏర్పడింది. సో మీరు మొత్తం 400 ఎకరాలకు సంబంధించిన భూమి అనేది కూడా ఉంది. ఇందులో కేవలం 122 ఎకరాలకు సంబంధించి మాత్రమే మీరు అనుమతులు తీసుకున్నారు. మిగిలిన 400 ఎకరాలని మోటిగైజ్ చేశారు. అంటే 122 ఎకరాలకు పర్మిషన్ తీసుకొని 400 ఎకరాలని మీరు 10,000 కోట్లకు వేరే సంస్థకు అమ్మడానికి మొత్తం ప్లాన్ అంతా కూడా తయారు చేశారు. ఒకవేళ మీరు అక్కడ నిజంగా అభివృద్ధి కార్యక్రమాలు అనేది కనుక చేపట్టినట్లయితే మీరు ముందుగా ఈ చర్యలన్నిటి కూడా ఎందుకు తీసుకోలేదు, అసలు మీరు ఏం చర్యలు తీసుకున్నారో ముందు అవన్నీ చెప్పండి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదిని అడిగినప్పుడు ఆయన నీళ్లు నవ్వలేరు. అంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎటువంటి పర్మిషన్స్ అనేవి కూడా లేవు. అయితే దాదాపు ఇప్పుడు 100 ఎకరాల్లో దాదాపు 1,525 చెట్లు నరికేశారు. అంటే 1,525 చెట్లు
చెట్లు నరికారు. అందులో దాదాపు 125 చెట్లన్నింటివి నాన్ ఎగ్జామ్టెడ్ కేటగిరీ, అంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లో కొట్టడానికి వీలైనటువంటి కేటగిరీ కిందకు వచ్చే చెట్లు. సో అలాంటి చెట్లన్నింటినీ ఏం చేయాలంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ అనేది కూడా వచ్చింది కాబట్టి వాటిని అక్కడి నుంచి పెకిలించి వేరే చోట ఫార్మేషన్ అనేది కూడా చేయాలి. ఇప్పుడు ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలని చెప్పి తలపెట్టినప్పుడు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సుప్రీంకోర్టు వీటన్నిటి పర్మిషన్స్ అన్నిటి కూడా తీసుకొని ఇక్కడ ఉన్న చెట్లు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి సేఫ్గా రిమూవ్ చేసి వేరే దగ్గర కూడా ప్లాంటేషన్ చేశారు. వేరే ప్రాజెక్టులన్నింటి కూడా ఉన్నాయి, అక్కడ కూడా అటువంటి పర్మిషన్ జరిగింది. కేంద్ర ప్రభుత్వానికే మేము ఎగ్జామ్షన్ అనేది కూడా ఇవ్వడం లేదు, మీరు కేంద్ర ప్రభుత్వం కంటే అతీతులా అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. 100 ఎకరాల్లో మీరు ఏదైతే రాత్రికి రాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టేసి చెట్లన్నింటి కూడా కొట్టారు, అంత హడావుడిగా చెట్లు కొట్టాల్సిన అవసరం ఏంటి? 3 రోజుల పాటు సెలవులు వచ్చాయి, సెలవులు వచ్చిన రోజుల్లో మీరు చేశారంటే మీకు ఒక ఇంటెన్షన్ అనేది కూడా వేరే ఉంది, మీకు వేరే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు కాబట్టి మీ ఉద్దేశాన్ని, మీరు చేస్తున్న చర్యలను మేము ఇక్కడ తప్పుపట్టాల్సి వస్తుంది. ఈ 100 ఎకరాల్లో జరిగిన విధ్వంసాన్ని మీరు ఎలా పూర్తి చేస్తారు? 4 వారాల లోపల దీనికి సంబంధించిన నివేదిక అనేది కూడా ఇవ్వాలి. ఒక చెట్టు కొట్టారంటే దానికి దాదాపు 10 రెట్లు చెట్లంటి కూడా పెట్టాలి, ఎందుకంటే 10 చెట్లు నాటితే అందులో ఒక చెట్టు మాత్రమే బతికే అవకాశం ఉంది. 1525 చెట్లను కొట్టారంటే దానికి సంబంధించి మీరు ఇంటూ 10 మీరు వాటిని ఎక్కడెక్కడ ప్లాంటేషన్ చేస్తారు, అక్కడే ప్లాంటేషన్ చేస్తారా లేదంటే వేరే ఎక్కడ చేస్తారు? వీటికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మీరు తయారు చేసి చెప్పండి. ఒకవేళ మీరు ఆ చెప్పడంలో విఫలమవుతే చీఫ్ సెక్రటరీతో పాటు మిగిలిన అధికారులందరినీ కూడా ఆ చెట్లు కొట్టేసిన ప్రదేశంలోనే తాత్కాలికంగా జైలు ఏర్పాటు చేసి అక్కడనే మీకు శిక్ష విధించాల్సి వస్తుంది. మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేయడం అంటే మీకు ఆషామాషి వ్యవహారం అని చెప్పేసి మండిపడింది. సో ఇదంతా కూడా టోటల్గా గవర్నమెంట్ యొక్క ఇన్కాపబిలిటీ అనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది.